దారిలోకి వస్తే సరే, లేకపోతే అంతే సంగతులు. ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకునేందుకు సామ దాన భేద దండోపాయాలు ప్రయోగిస్తాయి. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే బాగా హాట్ టాపిక్ అయింది. అధికారంలో ఎవరున్నా కేంద్రంలో పాలకులపై ఇదే విమర్శలు. చెప్పింది వింటే సరే, లేకపోతే వారిపై ఈడీ, సిబిఐ కేసులు, ఐటీ సోదాలు కామన్గా మారిపోతాయని విమర్శలు వస్తున్నాయి. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ హయాంలో ఇదే పని చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ పైన అదే తరహా విమర్శలు గుప్పుమంటున్నాయి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను కీలుబొమ్మలుగా కేంద్రం వాడుకుంటోందని విపక్షాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. ఈడీ గత 10 ఏళ్లలో దూకుడు పెంచింది. యూపీఏ హయాంతో పోలిస్తే బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా సోదాలు నిర్వహించింది. అరెస్టులు 24 రెట్లు పెరిగాయి. అవినీతిని అరికట్టేందుకే తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్. కరప్షన్ కేసుల్లో 3% రాజకీయ నేతల ప్రమేయముందని, మిగతా 97% అధికారులు, ఆర్థిక నేరగాళ్ల ప్రమేయముందని చెప్పారు ప్రధాని మోదీ. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీని బీజేపీ ప్రభుత్వం కీలుబొమ్మలా వాడుకుంటోందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. మరోవైపు మోదీ సర్కార్ మాత్రం అవినీతిని అంతం చేసేందుకు ఈడీ పనిచేస్తుందని చెబుతోంది. దేశంలో ఈడీ జోరు పెంచింది. మన్మోహన్ పాలనలో 1797 కేసులు నమోదవగా మోదీ ప్రధాని అయ్యాక 5155 కేసులు నమోదయ్యాయి. అంటే 3 రెట్లు వృద్ధి సాధించింది. ఇక సోదాల విషయంలో 86% వృద్ధి నమోదైంది. 2014 నుంచి 24 మధ్య దేశవ్యాప్తంగా 7264 తనిఖీలు చేపట్టారు. అంతకుముందు 9 ఏళ్లలో 84 సోదాలు జరిగాయి. అప్పుడు 29 మందిని అరెస్ట్ చేస్తే ఈ 10 ఏళ్లలో 755 మందిని అరెస్ట్ చేసింది. మోదీ పాలనలో 1,21,618 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. యూపీఏ హయాంతో పోల్చితే ఎన్డీఏ పాలనలో ఈడీ సోదాలు ఎక్కువగా జరిగాయి. (2005) పీఎంఎల్ఏ చట్టం అమల్లోకి వచ్చినా శిక్ష పడడం 2014 నుంచే ప్రారంభమైంది. ఇప్పటి వరకు 63 మంది దోషులుగా తేలారు. 10 ఏళ్ల మోదీ పాలనలో 755 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. యూపీఏ హయాంలో 29 అరెస్టులు జరిగాయి. ప్రాపర్టీస్ జప్తునకు 1971 ఉత్తర్వులను జారీ చేసింది ఈడీ. యూపీఏ హయాంలో ఈ సంఖ్య 311గా ఉంది. ఇక ఛార్జ్ షీట్ల సంఖ్య 12 రెట్లు పెరిగింది. యూపీఏ హయాంలో 102 అభియోగ పత్రాలే దాఖలయ్యాయి. బీజేపీ పాలనలో 1281 ఛార్జ్ షీట్లు నమోదయ్యాయి. 10 ఏళ్లలో పీఎంఎల్ఏ నేరాల కింద 15,710 కోట్లకు పైగా విలువైన ఆస్తులు జప్తు చేసేందుకు న్యాయస్థానం నుంచి ఈడీ అనుమతి పొందింది. మొత్తం జప్తు చేసిన ఆస్తుల్లో తిరిగి 16,404 కోట్లకు పైగా ఆస్తులను వెనక్కిచ్చేసింది. నగదును జప్తు చేసే అధికారం ఈడీకి ఉంది. 10 ఏళ్లలో 2,310 కోట్ల విలువైన భారత విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుంది. యూపీఏ హయాంలో 43 లక్షల నగదు జప్తయింది. బ్యాంకుల్లో అప్పులు తీసుకుని తిరిగి సకాలంలో చెల్లించకుండా 2014 నుండి 24 మధ్య కాలంలో భారత్ వదిలి వెళ్లిన నిందితులను పట్టుకునేందుకు ఈడీ 24 ఇంటర్పోల్ రెడ్ నోటీసులు రిలీజ్ చేసింది. 43 మంది నిందితులను అప్పగించాలని కోరుతూ వివిధ దేశాలకు లేఖలు రాసింది. అలాంటి చర్యలేమీ యూపీఏ హయాంలో తీసుకోలేదు. మనీ లాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న 4 నిందితులను భారత్కు రప్పించడంలో ఈడీ సక్సెస్ అయింది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, సంజయ్ బండారీలకు వ్యతిరేకంగా కూడా ఇలాంటి ఉత్తర్వులను సాధించింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ ముందుగా మోదీ, తర్వాత ఈడీ ఎంటర్ అవుతుంటాయని విపక్షాల ఆరోపణలు చేస్తున్నాయి. 95% కేసుల్లో పొలిటికల్ లీడర్స్ మీదనే మోపుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తుందని బీజేపీ జేబు సంస్థలుగా దర్యాప్తు సంస్థలు మారాయని ఆరోపిస్తున్నాయి. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో ఈ తరహా దాడులు ఎక్కువయ్యాయని మండిపడుతున్నాయి. ఎన్నికల సమయంలోనే కాదు, తమ దారికి తీసుకువచ్చేందుకు ఈడీని అస్త్రంగా ఉపయోగిస్తున్నారని విమర్శలు చేస్తున్నాయి.
తమపై రాజకీయంగా కక్ష సాధించడానికి, నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను విస్తృతంగా వినియోగిస్తోందని విపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. వారి ఆరోపణలు నిజమని నిరూపించేలా బీజేపీ 10 ఏండ్ల పాలనలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు, ఆస్తుల స్వాధీనం అనూహ్యంగా పెరిగాయి. ఎవరెన్ని ఆరోపణలు చేసినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, అవినీతిని అంతం చేసేందుకే తాము ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు కమలం పెద్దలు. రెండు 2014లో ప్రధానిగా మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈడీ, సిబిఐ, ఐటీ నమోదు చేసిన కేసుల్లో ప్రతిపక్ష నాయకులు, వారి సన్నిహితుల మీదే 95% కేసులు ఫైల్ అయ్యాయి. వాటిలో కేవలం 0.46% కేసులు మాత్రమే రుజువయ్యాయి. మొత్తం కేసుల్లో కనీసం 0.5% కూడా రుజువు కాలేదు. ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష నాయకులను దెబ్బతీసి రాజకీయంగా కుంగదీసేందుకు మోదీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా ఈ కేసులు నమోదు చేస్తున్నట్లు అర్థమవుతుంది. కేసులు, దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొన్న నేతలు బీజేపీలో చేరగానే సచ్చీలురైపోతున్నారు. దీంతో అప్పటి వరకు దూకుడుగా వ్యవహరించిన కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ హఠాత్తుగా కనిపించకుండా పోతున్నాయి. ఈడీ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చా? అన్ని అధికారాలు ఎలా వచ్చాయంటే యూపీఏ హయాంలో 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బు ప్రమేయం ఉన్న కేసులను పీఎంఎల్ఏ కింద నమోదు చేసేవారు. 2012 వరకు 165 మనీ లాండరింగ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2013లో చట్టంలో సవరణలు చేసి 30 లక్షల పరిమితిని క్యాన్సిల్ చేశారు. 2019లో చేసిన మార్పులతో ఈడీ అధికార పరిధి పెరిగింది. మోదీ సర్కార్ చట్టాన్ని మరింతగా కఠినతరం చేసింది. పీఎంఎల్ఏలో చేర్చిన 45 సెక్షన్ ప్రకారం ఈడీ అధికారులు వారెంట్ లేకుండానే ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయొచ్చు. ఎవరైనా సరే అక్రమంగా సంపాదించిన డబ్బుతో నేరుగా కానీ పరోక్షంగా కానీ ఏదైనా ఆస్తిని సృష్టించారని ఈడీ భావిస్తే చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. సాధారణంగా పోలీసులు సమన్లు జారీ చేస్తే ఆ వ్యక్తిని సాక్షిగా పిలుస్తున్నారో లేదా నిందితుడిగా పిలుస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈడీ జారీ చేసే సమన్లలో ఆ వివరాలు తెలియపరచాల్సిన అవసరం లేదు. ఈడీ విచారణ సమయంలో అధికారుల సమక్షంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా న్యాయస్థానంలో సమర్పించవచ్చు. ఇతర కేసుల్లో ఆ వాంగ్మూలం సిఆర్పిసి 164ని అనుసరించి మెజిస్ట్రేట్ సమక్షంలో రికార్డ్ చేస్తేనే న్యాయపరంగా చెల్లుబాటు అవుతుంది. కానీ పీఎంఎల్ఏకు సంబంధించినంత వరకు మెజిస్ట్రేట్కు ఈడీపై పర్యవేక్షణ అధికారం లేదు. సాధారణ ఎఫ్ఐఆర్లలో నిందితులకు ఎఫ్ఐఆర్ కాపీని పొందే హక్కు ఉంది. కానీ మనీ లాండరింగ్ కేసులో నిందితుడికి కాపీని పొందే వీలు లేదు. ఈడీ ఆ కేసులో ఛార్జిషీట్ ఫైల్ చేసేంత వరకు తనపై ఏ సెక్షన్ల కింద అభియోగాలు మోపారో నిందితుడికి తెలీదు. ఛార్జిషీట్ ఫైల్ చేసేందుకు ఈడీకి 60 రోజుల సమయం ఉంటుంది. అయితే పీఎంఎల్ఏ కేసుల విషయంలో ప్రధానమైనది ఏంటంటే నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితులపైనే ఉంటుంది. ఎఫ్ఐఆర్ లేనప్పుడు నిందితులకు బెయిల్ పొందడం కూడా కష్టంగా మారుతుంది. ఎఫ్ఐఆర్ లేకుండా తన మీద మోపిన ఆరోపణలపై నిందితులు న్యాయస్థానంలో వాదించడం సాధ్యం కాదు. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 21న రాత్రి ఈడీ అరెస్ట్ చేసింది. ఆ స్కామ్లో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఆప్ అధినేత అరెస్టుకు ముందు 9 సార్లు ఆయనకు సమన్లు పంపింది. వాటిని తిరస్కరించారు కేజ్రీవాల్. దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపించింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా మోదీ హవా సాగుతున్నా దేశ రాజధానిలో మాత్రం పట్టు సాధించలేకపోతోంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుండడంతో పాటు పంజాబ్, హర్యానా, యూపీలో ఆప్ ప్రభావం ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఆప్ ప్రభావం కనిపించకుండా ఉండేందుకు కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అటు తెలంగాణలోనూ బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు ఎన్నికల ముందే కవితను అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు విపక్షాలు. ఢిల్లీ సీఎం అరెస్టుపై ప్రతిపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దర్యాప్తు సంస్థల్ని ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని ఆరోపణలు చేస్తున్నారు. మనీ లాండరింగ్ కో లేకపోతే తప్పుడు వ్యవహారాలకు పాల్పడ్డ వాళ్ళని పట్టుకోవడానికి చేస్తే కనుక అది తప్పులు కాదు. కానీ ఓవరాల్ గా చూసుకునేటట్లయితే మనకు కనపడేది ఏంటంటే ఈ మధ్య వచ్చినటువంటి
ఎలక్ట్రల్ బాండ్స్ నేపథ్యంలో కూడా చూస్తే ఏంటంటే ఏదైతే బీజేపీకి ఫండ్స్ ఇచ్చారో వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా, లేకపోతే వాళ్ళు ఫండ్స్ ఇవ్వకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్ చేయటం అనేది, లేకపోతే వాళ్ళు ఫండ్స్ వాళ్ళ మీద రైడ్ జరిగిన తర్వాత వాళ్ళు ఫండ్స్ ఇవ్వటం అనేది, ఇలా సీక్వెన్స్ అంతా మనకి కనపడుతుంటే కొంత ఇదంతా రాజకీయాల మయమైందా, ఫండ్స్ వసూలు చేసుకోవడానికి లేకపోతే ఇతరుల్ని తన చేతుల్లో పెట్టుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని ఈ రోజు బీజేపీ వాడిందా అనేది ఒక ప్రశ్న వస్తుంది. ప్రధానంగా దీనిలో మనం చూసినట్లయితే కనపడేది ఏంటంటే ఈ బీజేపీ హయాంలో 2014-24 కాలంలో మొత్తంగా ఇక్కడ మీరు చూసుకునేటట్లయితే కనపడేది పిఎంఎల్ఐ అంటే ఈ మన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, మనీ లాండరింగ్ ని నివారించే చట్టం కింద సుమారుగా బుక్ అయిన కేసులు 5,155 కేసులు బుక్ అయింది. అయితే 5,155 కేసులతో పోలిస్తే ఇది 2014-24 కాలంలో బీజేపీ హయాంలో 5,155 కేసులు బుక్ అయితే అది 2005-14 కాంగ్రెస్ హయాంలో 1,797 కేసులు బుక్ అయినాయి. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ 5,155 కేసులు 2014-24 కాలంలో బుక్ అయితే 755 మంది దాకా ఉన్నారు. వీళ్లలో శిక్ష పడింది 63 మందికి. అంటే శిక్షలు చాలా నామినల్ గా పడుతున్నాయి. అంటే శిక్షలు తప్పించుకునే మార్గంగా ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఫండ్స్ బీజేపీకి ఇవ్వటం పనిచేస్తుందా, లేకపోతే అసలు ఇన్ని కేసులు ఇన్ని రైడ్లు జరిగిన తర్వాత శిక్షలు మాత్రం నామమాత్రంగా ఉండటం. ఢిల్లీ ప్రభుత్వం 2021లో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయని, మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిలో అరెస్టైన మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ 2023 నుంచి జైల్లోనే ఉన్నారు. అంతకుముందు ఈ ఏడాది జనవరిలో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ను మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది ఈడీ. 2022 మార్చిలో పార్లమెంటు సమావేశాల్లో ఆర్థిక శాఖ 2004 నుండి 14 మధ్య ఈడీ 112 చోట్ల నిర్వహించిన సోదాల్లో 5,346 కోట్ల నగదును సీజ్ చేసినట్లు తెలిపింది. 2014-2022 మధ్య బీజేపీ పాలనలో ఈడీ మొత్తం 3,010 సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 1,00,000 కోట్లకు పైగా ఆస్తుల్ని అటాచ్ చేసింది. నారాయణ్ రాణే మనీ లాండరింగ్ కేసులో ఈడీ వెంటాడింది. 2016లో బీజేపీకి చెందిన మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనంగా మారాయి. నారాయణ్ మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ఆయన కుటుంబం నిర్వహించే వ్యాపారాలపై దర్యాప్తు జరపాలని కోరుతూ ఈడీ జాయింట్ డైరెక్టర్కు లేఖ రాశారు. 300 కోట్లకు సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణల్ని ఎదుర్కొన్నారు. 2017 అక్టోబర్లో నారాయణ్ రాణే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష అనే పార్టీని స్థాపిస్తున్నట్లు, ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. 2019లో పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం నారాయణ్ రాణే కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇప్పటికీ అవినీతి ఆరోపణలపై విచారణ జరిగిందా, కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకున్నాయా అంటే అదేమీ జరగలేదు. పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ నేత సువేందు అధికారి శారదా మల్టీలెవెల్ మార్కెటింగ్ కుంభకోణంలో 2014 నుంచి సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. 2020లో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి విచారణ బంద్ అయింది. ఈ కేసు ఎంతవరకు వచ్చిందో కూడా తెలియదు. హిమంత బిశ్వశర్మ కూడా శారదా కుంభకోణంలో నిందితుడు. 2014 నవంబర్లో సీబీఐ ఆయన ఇంటిలో సోదాలు జరిపింది. 2015 ఆగస్టులో బీజేపీలో చేరారు. ఏకంగా అస్సాం సీఎం అయ్యారు. ముకుల్ రాయ్ కూడా 2014లో బెంగాల్లో లంచాలు తీసుకోవడంపై సంచలనం సృష్టించిన శారదా కేసులో నిందితుడు. సీబీఐ పలుమార్లు నోటీసులు ఇవ్వడంతో 2017లో బీజేపీలో చేరారు. విచారణ ఆగింది. 2021 మేలో ముకుల్ రాయ్ క్లీన్ చీట్ ఇచ్చింది. ఆ వెంటనే మళ్లీ తృణమూల్లో చేరారు. కాంగ్రెస్కు చెందిన జ్యోతిరాదిత్య సింధియాపై భూ ఆక్రమణల కేసులు నమోదయ్యాయి. 2020 మార్చి 10న ఆయన బీజేపీలో చేరగానే మధ్యప్రదేశ్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ ఆ కేసును మూసివేసింది. మహారాష్ట్రకు చెందిన భావన గవాలీకి ఈడీ 5 సార్లు నోటీసులు ఇచ్చింది.
ఇప్పుడు ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఎంపీగా ఉన్నారు. పార్టీకి చీఫ్ విప్గా కొనసాగుతున్నారు. ఈడీ కేసులు మరుగున పడ్డాయి. యశ్వంత్ జాదవ్, ఆయన సతీమణి యామిని జాదవ్పై ఫెమా ఉల్లంఘనల కింద ఈడీ కేసులు పెట్టింది. షిండే వర్గంలో చేరగానే ఆ కేసులు అటకెక్కాయి. ప్రతాప్ సర్నాయిక్ శివసేనలో ఉన్నప్పుడు మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ కేసు నమోదు చేసింది. షిండే సేనలోకి వెళ్లగానే కేసు ఊసే లేకుండా పోయింది. ఇక కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇళ్లు, కంపెనీలో 2018 నవంబర్లో ఈడీ, 2019 జూన్ 2న సిబిఐ సోదాలు నిర్వహించాయి. ఆయన ఢిల్లీ వెళ్లి జూన్ 20న బీజేపీలో చేరారు. ఆ తర్వాత దాడులు ఆగిపోయాయి. టీడీపీకి చెందిన సీఎం రమేష్పై 2018 అక్టోబర్లో ఐటీ, 2019 ఏప్రిల్లో ఈడీ దాడులు జరిగాయి. ఆయన కూడా బీజేపీలో చేరాక దాడులు ఆగిపోయాయి. మరోవైపు మహారాష్ట్ర కేంద్రంగా శివసేనను చీల్చేందుకు ఈడీని బాగా యూజ్ చేసుకుందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. శివసేనలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై దాడులు చేసి షిండే వర్గంలోకి వచ్చేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎవరు ఎదిగినా వారిపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించి వారిని కమలం పార్టీలోకి చేర్చుకునేలా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వారందరూ బీజేపీలోకి వెళ్లడంతో వారిపై కేసులు, దాడులు ఆగిపోతున్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు దర్యాప్తు సంస్థల వెనుక ఎవరున్నారనేది. కానీ ఇవాళ వచ్చింది ఆఖరికి ఏంటంటే, డబ్బు లేకపోతే ప్రజలు ఒప్పుకోవట్లేదు, డబ్బు లేకపోతే రాజకీయ నాయకులు కూడా మిమ్మల్ని ముందలకి వచ్చి టికెట్లు ఇవ్వట్లేదు. ఒక పేదవాడు నిలబడుతున్నాడా, మధ్యతరగతి వాడు నిలబడుతున్నాడా అంటే ఎలక్షన్ ఆటల నుంచి వెళ్ళిపోయింది. ఇలాగ ఎలక్షన్ జరుగుతాయని రాజ్యాంగం రాసిన వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. రాను రాను ప్రజలు ఇంకా తెలివితేటలు వచ్చి ఇంకా జాగ్రత్తగా ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలని, ఎంపీలని, పరిపాలన ఇంకా బాగుంటుంది అనుకున్నారు. దాదాపు 17 పార్లమెంట్ ఎలక్షన్స్ అవని. ఇవాళ 18వ పార్లమెంట్ ఎలక్షన్స్కి మనం చూసేది ఏంటంటే, వందల కోట్లు ఖర్చు పెడతానికి ఎంపీలు, వ్యాపారస్తులు వాళ్ళు దిగి ఖర్చు పెడుతున్నారు, సిద్ధమవుతున్నారు. కాబట్టి ఇది ఏ రకంగా ఆప్ చేయాలంటే దారి కనపడలేదు. ఆప్ చేసే విధానం కూడా కనపడలేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదో రోడ్ల మీద తిరిగే కార్లు ఖర్చు, లేకపోతే మైకులు, స్టేజ్లు ఖర్చులు ఆప్ చేయగలరు. కానీ రహస్యంగా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవటానికి, రహస్యంగా డబ్బులు ఇచ్చి నాయకులు కొనుక్కోవటానికి, గుంపులుగా వీరులు కొనుక్కోవటానికి ఆప్ చేయలేదు. అది ఒక సెక్షనే ఆప్ చేయగలరు. ఓటర్లే వాళ్ళు తీసుకోకుండా ఉంటే ఆప్ చేస్తారు. కానీ ఓటర్లు ఎలాగ ఉన్నది, ఒక మంచి సైన్ ఏమిటంటే, అక్కడక్కడ మనం చూస్తున్నాం ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 15,000 మంది, 20,000 మంది నోటా ఓటేస్తున్నారంటే నన్ ఆఫ్ ద అబవ్. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు వినిపించాయి. ఈ కేసును 2012లో 120, 420 వంటి పలు సెక్షన్ల కింద సుబ్రమణియన్ స్వామి ఫైల్ చేశారు. పీఎంఎల్ఏకు సంబంధించిన సెక్షన్లు ఈ కేసులో పేర్కొనలేదు. అయినప్పటికీ ఈ కేసులో ఐటీ శాఖ ఛార్జిషీట్ దాఖలు చేసిందనే వాదనతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అవి రెండూ వేర్వేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఈడీ ఈ కేసు దర్యాప్తు చేసే అధికారం ఉంది. కానీ ఈ కేసు 2019 కన్నా ముందే నమోదవడంతో అప్పటికే దాఖలైన ఎఫ్ఐఆర్లో పీఎంఎల్ఏకు సంబంధించిన సెక్షన్లవైనా ఉంటే వాటిపై మాత్రమే దర్యాప్తు చేస్తుంది ఈడీ. 2019లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో మార్పులు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈడీకి మనీ లాండరింగ్ కేసులో ప్రత్యేక అధికారాలు కల్పించింది. సెక్షన్ 17లోని సబ్సెక్షన్ 1, సెక్షన్ 18లోని మార్పులు చేసింది. దీని ప్రకారం ప్రజల ఇళ్లలో తనిఖీలు, సోదాలు, అరెస్టు చేసేందుకు ఈడీకి అధికారం ఇచ్చింది. అంతకుముందు ఇతర దర్యాప్తు ఏజెన్సీలు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో మనీ లాండరింగ్కు సంబంధించిన సెక్షన్లుంటే మాత్రమే ఈడీ జోక్యం చేసుకునేందుకు వీలు ఉండేది. పీఎంఎల్ఏ చట్టంలో చేసిన మార్పులతో ఈడీ స్వయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయొచ్చు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సవరణలకు సంబంధించిన బిల్లును లోక్సభలో ద్రవ్య బిల్లుగా ప్రవేశపెట్టారు. మనీ బిల్లు అయితే దీనిని నేరుగా లోక్సభలో ప్రవేశపెట్టొచ్చు. మెజారిటీ సభ్యుల ఆమోదంతో బిల్ చట్టంగా మారుతుంది.
2019లో రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదు. పీఎంఎల్ఏ సవరణల బిల్లును మనీ బిల్లుగా ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించి ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి బిల్లుకు ఆమోదం లభించాలనే ఉద్దేశంతోనే మనీ బిల్లుగా ప్రవేశపెట్టిందని ఆరోపించింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అయితే న్యాయస్థానం ఆ సవరణలను సమర్థించింది. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు మరిన్ని అధికారాలు కల్పించడం అవసరమని కోర్టులో వాదనలు వినిపించింది కేంద్రం. మోదీ సర్కార్ ప్రతిపక్షాలపై ఈడీని ఆయుధంగా ఉపయోగించుకుంటుందని విమర్శిస్తున్నాయి. ఎన్నికలప్పుడే దాడులు చేయించి భయాందోళన సృష్టించి ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. దాన్ని ఓట్లుగా మలుచుకుని లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. రాబోయే రోజుల్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం వస్తే కమలనాథుల పరిస్థితి ఏంటనేది ఆలోచన చేయాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. మోదీ సర్కార్ ప్రతిపక్షాలపై ఈడీని ఆయుధంగా ఉపయోగించుకుంటుందని విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలప్పుడే దాడులు చేయించి భయాందోళన సృష్టించి ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. దాన్ని ఓట్లుగా మలుచుకుని లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. రాబోయే రోజుల్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం వస్తే కమలనాథుల పరిస్థితి ఏంటనేది ఆలోచన చేయాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్.